రామరాజు అరెస్ట్ అయ్యాడని తెలిసి ధీరజ్ అయితే చాలా స్పీడ్గా స్టేషన్కి అయితే వస్తూ ఉంటాడు. ఇక రామరాజుని అయితే అరెస్ట్ చేపిస్తూ ఉంటుంది భద్రావతి. ఇక అందరూ వేదవతి వీళ్ళందరూ అయితే రామరాజు దగ్గరికి వస్తూ ఉంటారు. ఇక అందరూ ఒకసారిగా స్టేషన్కి అయితే వస్తూ ఉంటారు. అలా స్టేషన్కి వచ్చి ఏమైంది ఏమైంది అని చెప్పి లోపలికి వచ్చి మా నాన్నని ఎందుకు అరెస్ట్ చేశారు సార్ అని అయితే అడుగుతూ ఉంటాడు ధీరజ్. దీనికి అతను సమాధానం చెప్తూ ఉంటాడు. ఇక ధీరజ్ అయితే నన్ను చూస్తే నాకు అసహ్యం వేస్తుంది నాన్న అనేది అనుకుంటూ ఉంటాడు. ఇక ధీరజ్ అయితే కోపంగా బయట ఉన్న ప్రేమ దగ్గరికి వచ్చి అసలు నువ్వు ఆ రోజు ఆ పనికి మాలోడితో ఆ పని చేయకపోతే లేచిపోయి వెళ్ళకపోతే ఈరోజు మా ఫ్యామిలీకి ఈ గతి వచ్చేది కాదు. ఇదంతా జరగడానికి నువ్వే కారణం అని చెప్పి ధీరజ్ అయితే ప్రేమని తిడుతూ ఉంటాడు. మా అమ్మ తోబుట్టువుల గురించి ఆలోచించి వాళ్ళు ఏమైపోతారో, వాళ్ళ అన్నదమ్ముడు వాళ్ళ అక్క ఏమైపోతారో అని ఆలోచించి నా చేత నీ మెడలో తాళి కట్టించింది. లేకపోతే మా ఫ్యామిలీకి ఈ పరిస్థితి వచ్చుండేదే కాదు. కానీ మీ వాళ్ళు మాత్రం అదేది ఆలోచించకుండా మా అమ్మకి నరకం చూపిస్తున్నారు. మాకు ఈ పరిస్థితి తీసుకొచ్చారు అని చెప్పి ధీరజ్ అయితే అంటూ ఉంటాడు. వేదవతి అయితే బాధపడుతూ ఉంటుంది. రామరాజు కూడా బాధపడుతూ ఉంటాడు ఏం చేయలేక. నేనేం మీ ఫ్యామిలీ ఎంత చెత్త అనుకోలేదు అనేది అనుకుంటూ ఉంటాడు ధీరజ్. ఇక ప్రేమ అయితే ఏడుస్తూ ఉంటుంది. ఇక ధీరజ్ అన్న మాటలకి ఏడుస్తూ అలా ఎలా అయినా ఈ విషయాన్ని మా అత్తయ్యతో తేల్చుకోవాలి అని చెప్పి అయితే సీరియస్గా వెళ్తూ ఉంటుంది. ఇక ప్రేమ అయితే భద్రావతి దగ్గరికి చాలా సీరియస్గా వెళ్ళడానికి అయితే రెడీ అవుతూ ఉంటుంది.